హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ నిత్య ఛానల్. ఈరోజు అటుకులతో మిక్చర్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇవి ఎంతో క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లో ఈ అటుకులు తీసుకోవాలి. ఇవి ఇలా ఉంటాయి. మనం వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇది ఆయిల్ ఎంత హీట్ ఉంటేనే మనకు అంత బాగా వస్తాయి. ఇవి ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా మొత్తం మనం ఎంతైతే తీసుకున్నామో వాటన్నిటిని ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు మాత్రమే డీప్ ఫ్రై చేయండి. హీట్ లేకపోతే ఇవి మెత్తగా అయిపోతాయి, ఆయిల్ కూడా ఎక్కువగా తీసుకుంటాయి. కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత వాటికి ముందుగా ఇలా 1/2 కప్పు పల్లీలు, ఈ పల్లీలను కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఇవి మాడిపోతాయి తొందరగా. వీటిని కూడా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసి ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఇవి కూడా ఒక 1/2 కప్పు తెల్లపప్పులు. ఇవి డైరెక్ట్ అయినా కూడా వేసుకోవచ్చు, కానీ నేను కొద్దిగా టేస్టీగా ఉంటాయనేసి ఇలా వీటిని కూడా లైట్గా డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇవి తొందరగా డీప్ ఫ్రై అయిపోతాయి, ఎక్కువసేపు పెట్టకండి. ఇలా అయిన తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఇలా 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, వీటిని కూడా లైట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. వీటిని కూడా తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇందాక డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ అటుకులని ఒక బౌల్లో తీసుకోవాలి. అన్నీ కలిపి ఒక బౌల్లో కలిపి మిక్చర్లో తయారు చేసుకోవాలి. చూడండి, ఇవి చాలా క్రిస్పీగా వచ్చినాయి. ఇలా తీసుకున్న తర్వాత మనం వీటిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుకోవాలి. ముందుగా కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోండి. తర్వాత కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా చాట్ మసాలా. మీకు చాట్ మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, ఈ పప్పులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తర్వాత కొద్దిగా కరివేపాకు. ఇది ఫ్రై చేయలేదు, డైరెక్ట్ పచ్చిదే వేస్తున్నాను, స్మెల్ బాగుంటుంది ఇలా పచ్చిది వేస్తే. ఇవన్నీ తీసుకున్న తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు. ఇది మీరు కారం చూసి వేసుకోండి, స్పైసీగా కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువ వేసుకోండి. వద్దనుకునే వాళ్ళు 1/2 స్పూన్ అయినా సరిపోతుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత వీటిని బాగా కలపాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇవి ఎంత బాగున్నాయో, తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.